మృతుల పునరుద్ధానం లేదని చెప్పేవారు. కానీ పరిసయ్యులు అయితే మృతుల పునరుద్ధానం ఉంది అనేసి చెప్పేవారు వీరు. కాబట్టి వీరు మృతుల పునరుద్ధానం గురించి ఎక్కువగా నమ్మకం కలిగిన వారు. ఇక్కడ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎన్ని ఆచరించేవారు వీరందరూ. మతపరమైన ఆచార వ్యవహారాల విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. వారితోటి వాళ్ళ శిష్యర్కలను వాళ్ళని కొంతమందిని ఏర్పరచుకుని శిష్యర్కలను ఏర్పరచుకుని వాళ్ళని కఠినంగా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం పఠనం చేయించేవారు దగ్గరుండి. అలాగైతేనే వారు చేర్చుకునేవారు మాట. శిష్యులు నన్ను పరిచయాలుగా చేసేవారు. వీళ్ళు చాలా కఠినముగా ఉండేవారు మాట. ఎటువంటి ఆచారాలు వ్యవహారాల విషయంలో కానీ వాళ్ళు తగ్గేది లేదన్నట్టు వాళ్ళు ఏం చేసేవారంటే కాంప్రమైజ్ అవ్వకుండా ఏం చేశారంటే చాలా చక్కగా పాటించారు. పాత నిబంధన గ్రంథాలు వీరి గురించి అంతగా లేదు. ఎక్కడ చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ఆ పరిచయాల గురించి అంతగా మనకు చెప్పబడలేదు. కానీ యేసుక్రీస్తు అంటే కొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తలు వీరి గురించి ఎక్కువ ప్రస్తావన జరిగింది. కాబట్టి వీరు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి వచ్చిన వారు కాబట్టి అంటే 2వ దేవాలయం, మొదటి దేవాలయం అంటే సొలొమోను కట్టించిన దేవాలయం నుండి ఏర్పడబడిన వారు ఎవరంటే సద్దుకయ్యులు. తర్వాత సొలొమోను కట్టించిన దేవాలయం నాశనం అయిపోయిన తర్వాత 2వ దేవాలయం కట్టినప్పటి నుండి వీరు బయటకు వచ్చారన్నమాట. వీళ్ళు యేసుక్రీస్తు కాలంలో పాలస్తీనాలో ముఖ్య పాత్ర వీళ్ళు వహించారు. ఏంటంటే ఇలా రాజకీయ పరంగా కూడా రోమీలు కాలం నుండి వీరు వాళ్ళ సామ్రాజ్యంలో వీరు పరిపాలన చేసేవారు. రోమీలకి సలహాలు వస్తూ ఉండేవారు. రోమీలు చేసిన ఆచార వ్యవహారాలన్నీ వీళ్ళు ఏం చేసేవారు అంటే మతపరంగా చేసి వాటిని ఖచ్చితంగా పాటించేవారని మనం చెప్పగలం. అసలు పరిసయ్యులు అంటే ఏంటి? వేరు చేయబడిన వారు, వేరుగా ఉంచబడిన వారు అని అర్థం. అమ్మ పరిసయ్యులు అంటే ఏంటండి? వేరు చేయబడిన వారు, వేరుగా ఉంచబడిన వారు అనేసి మనం చెప్పవచ్చు. అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 150 సంవత్సరం వరకు వీరు ఈ గమ్యాన్ని మనం వీళ్ళ ఉన్నట్టు మనము చెప్పవచ్చు చక్కగా. కాబట్టి ఇలాగా పరిచయాల గురించి మన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. అదేవిధంగా సద్దుకయ్యులు అంటే సుంకర్లు అంటే ఎవరు?